ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు పసుపు పార్టీని కమలం పువ్వు పార్టీని ఎప్పుడు తక్కువ చేసి చూడలేదట. అగో కూటమి సర్కార్ల ఏలుబడిలకు వచ్చినాక పవనాల సారు పబ్లిక్ బాధలు పట్టించుకొని ఏపీని ఎక్కదీపములో ఎలగబెడతాడని అనుకుంటే ఇప్పుడు ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరే ఉన్నదన్నట్టుంటే ఇట్లా వాళ్ళన్నారు ఏం కథ అంటారా ఈ నుండి. అయ్యా ఉప ముఖ్యమంత్రి పవనాల సారు ఇక శిల్క పలుకులు సురువు చేయండి. మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు. అగో ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడాలి. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. అయ్యా పవనాల సారు మీరు కూడా ఏపీలో ఏలుబడిలకు వచ్చేందుకు పసుపు పార్టీతోని కమలం పువ్వు పార్టీతోని పొత్తు పెట్టుకున్న జనాలు మీ జనసేన పార్టీని గెలిపించారు. కానీ మీరు ఏం చేస్తున్నారు సారు, ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడదిగినాక బోడమల్లన్న అన్నట్టే చేస్తున్నారు కదా. ఏలుబడిలకు వచ్చినాక ఏపీని ఎలగబెడతారు, సినిమా డైలాగులు చెప్పినట్టు కాకుండా సింగారంగా తయారు చేస్తారు. ఆంధ్ర ప్రజల అవస్థలు వాపుతారని నమ్మి గద్దె వీధికి ఎక్కిస్తే ఏమున్నది సారు. ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా గానీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ప్రధాని మోడీ సార్ దగ్గర పచారం పెంచుకొని సనాతన ధర్మం అనుకుంటా గుళ్ళు గోపురాలు తిరగబడితిరి. ఇప్పుడు ఇగురంతో ఆలోచన చెయ్యండి సారు. ఏపీ ప్రజలు ఏం కావాలి, వాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారని అరుచుకొని వాళ్ళ బాధలు వాపే పని పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.